ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఒకరు సూటిగా మహర్షిని అడుగుతున్నారు, ఈ దేహము రాలిపోబోయే ముందు అవసాన క్షణంలో స్థితి ఏ విధంగా ఉంటుంది అని. అందరూ నిద్రపోతారు కదా. నిద్ర తాత్కాలిక మరణముని గుర్తు చేశారు. మరణము శాశ్వత నిద్ర. నీకు తెలియకుండానే నీకు ఒక దేహం ఉందని, దాన్ని నీవు వదిలిపెడుతున్నావని మరి నిద్రిస్తున్నావా లేదా? నిద్రించినటువంటి ఆ వ్యక్తి ముక్తి రాహిత్యమై లయమై ఉంటుంది. తిరిగి మేల్కొని ఆ దేహం వైపుకి ప్రయాణం చేస్తాడు. అంటే నిద్ర మెలకువ ఒక రకంగా చెప్పుకోవాలి అంటే, రెండు నిద్రల మధ్య ఉంది ఒక మెలకువ, రెండు మెలకువల మధ్య ఉంది ఒక నిద్ర. దాన్నే మనం రెండు మరణముల మధ్య ఉన్నది ఒక జీవితం, రెండు జీవితాల మధ్య ఉంది మరణం. మనం ఇక్కడ ఎన్ని రకాలుగా ఈ విషయాన్ని మనం విశ్లేషణ చేసినప్పటికీ అహంకారం పూర్తిగా అదృశ్యమైపోతుంది. కాబట్టి ఆత్మ అంటే అహం స్ఫురణ తనకు తానే ఉంటుంది, అన్యత్వాన్ని గుర్తించదు. అయినప్పటికీ మహర్షుల వారి యొక్క అనుభవంలో ఊగిసలాడుతుంది ఈ అహంకారం. ఇటు ఉన్న దేహాన్ని వదిలిపెట్టలేక, మరో దేహాన్ని పట్టుకోలేక ఎగశ్వాసలతో ఉంటుందని సూచించారు. అయితే ఏది ఏమైనప్పటికీ సంస్కార వాసనలు ఉన్నంత వరకు, మనస్సు నష్టము కానంత వరకు మరి పునరపి మరణం, పునరపి జననం. శ్రీకృష్ణ పరమాత్మ గీతలో కూడా జాతస్య మరణం ధ్రువం అంటూ చెప్పుకొచ్చారుగా. పుట్టిన దానికి మరణము తప్పదు, మరణించినది తిరిగి జన్మ ఎత్తక తప్పదు అని. ఇంతకీ జీవాత్మ పుట్టిందా లేదా ఆ విషయం కూడా స్పష్టం చేశారు. ఇక్కడ జీవాత్మ వస్త్రాలు మార్చుకున్నట్టుగా దేహాలు మార్చుకుంటూ పోతుందే తప్ప తాను మరణించదు. ఇది బాగా గమనించాలి. కారణం, దాని మూలము ఎరుకై ఉన్నది. జీవాత్మకి మరణము లేదు, అది ఆత్మేను. ఎప్పుడైతే ప్రాపంచిక విషయ వాసనల జోలికి పోకుండా ద్వైత జ్ఞానంతో సంబంధము లేకుండా, ఈ మనస్సు అన్యచింతన లేకుండా నిలిచి ఉన్నటువంటి స్థితిలో, మరి ఆలోచన లేని మనస్సు ఆత్మే కదా. నిద్రపోబోయే ముందు నీవు ఏమైనా ఇబ్బంది పడుతున్నావా? దేహాన్ని వదిలిపెడుతున్నానని అనుకుంటావా? లేదు కదా. చాలా తేలిగ్గానే వదిలి వెళ్ళిపోతావు కదా. మరణ సమయం కూడా
అదే విధంగా ఉంటుంది. ఎన్ని రకాలుగా చెప్పుకున్నప్పటికీ అహంస్ఫురణ ఏకమై నిత్యమై అనంతమై పరిధులు లేక ప్రకాశిస్తూ ఉంటుంది. నీవు చెయ్యటానికంటూ ఏదీ లేదు. కారణం, ఏ ఉచ్చతర శక్తి అయితే నీలో ఉన్నదో అది నీలో వైరాగ్యం తీసుకువచ్చి నీలో ఉన్నటువంటి కల్మషాలని ప్రక్షాళన చేసి తొలగించి ఈ మాయా నేనుని అదృశ్యం చేసి అది ప్రకాశిస్తుంది. దాన్ని మనం సెల్ఫ్ రియలైజేషన్ అంటాం. ఈ ఆత్మప్రకాశం అనేది ఇతరులు నీకు వచ్చేది కాదు, గురువు అందించడు. అనుగ్రహం చేతనే అది ప్రకాశిస్తుంది. ఇప్పుడు కూడా నీవేమీ చెయ్యలేవు. ఆ ఉచ్చతర శక్తి నిన్ను నడిపిస్తుంది, నిన్ను ప్యూరిఫై చేస్తుంది. అదే అంటారు ఒక సందర్భంలో, ఏ ప్యూరిఫైడ్ ఈగో ఈజ్ ది సెల్ఫ్. ఆలోచనలు, అన్యత్వము, కోరికలు, బద్ధాలు, రాగద్వేషాలు తల ఎత్తనటువంటి మానసిక స్థితిలో అనుగ్రహం చేత ఆత్మే ప్రకాశిస్తూ ఉంటుంది. ఆత్మ ఒకటే ఉంటుంది, దానికి అన్యత్వం ఉండదు. అది ఈ మాయలో జీవుడుగాను జగత్తుగాను ఈశ్వరుడుగా కనపడుతుంది. అది కూడా ఆత్మను విడిచి కనపడదు, ఆత్మతోనే ఉంటుంది. ఏ విధంగా అయితే గతంలో చెప్పుకున్నట్టు ఒక బంగారు ఆభరణం బంగారాన్ని విడిచి ఉండదో, ఇప్పుడు కూడా దేహాత్మ బుద్ధి అనే మాయా నేను ఆత్మని విడిచి విడిగా లేదు, దానికి ఉనికి లేదు. లేని దానికి మరి ప్రక్షాళనేమిటి? చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది లేదు అని గ్రహించటమే మాయ యొక్క ఈ జీవితం యొక్క పరమావధి. అదే అంటారు ఒక సందర్భంలో మహర్షులు వారు, నేను పుట్టలేదని గ్రహించు. అంటే దేహాత్మ బుద్ధి జనించలేదు. దేహం చెప్పిందా ఉన్నట్టు నువ్వు చెప్తున్నావు ఈ దేహం నాదని. ఆ విధంగా చెప్పేటటువంటి నేను ఉన్నదేమో చూడు. స్వరూప జ్ఞానంతో సృష్టి ఎగిరిపోతుంది కాబట్టి సర్వాన్ని నడిపించేది ఆ ఉచ్చతర శక్తే కాబట్టి నీకు తెలిసినా తెలియకపోయినా నేను అంటే ఆత్మేను. అది అవధులు లేక ప్రకాశిస్తుంది. ఈ సందర్భంలో ఇంకో ప్రశ్న కూడా అడిగారు, మరి స్వరూప జ్ఞానము ప్రకాశించిన తరువాత జీవుడు ఏమవుతాడు? తిరిగి జన్మ ఎత్తుతాడా లేదా? ఇవన్నీ మానసికమైనటువంటి ప్రశ్నలే సుమా. అసలు నేను పుట్టలేదని తెలుసుకోమంటే అదిగో ఇది తాడు అని తెలిసాక మళ్ళీ పాము భయం కలుగుతుందా అన్నట్టుగా ఉంటుంది ఆ ప్రశ్న. దానికి మహర్షులు వారు సామాన్యంగా పుట్టుక ఉండదు, కానీ ఆ ఉచ్చతర శక్తి తిరిగి మాయలోకి నిన్ను తీసుకురావాలి అంటే సంభవమే అంటూ ముగించారు.
ఈ చిన్నల గురించి మాట్లాడుతూ మంచిది. మౌనమే నీ సహజత్వం.